ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డు అండ్ లక్కీ. సో ఇదే అనమాట మేము ఉంటున్న అపార్ట్మెంట్. సో దీని పక్కనే మనకి చైర్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట ల్యాండ్ మార్క్. సో కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో అయితే ఉన్నాము. సో మీకు కుదిరితే ఎవరైనా చైర్ ఫౌండేషన్కి హెల్ప్ చేయండి. సో మేము ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా లేము కాదు, మేము చేయలేకపోయాము. ఎప్పుడో ఇప్పుడు చేద్దాం అనుకున్నాం లక్కీ బర్త్డేకైనా, బట్ కుదరలేదు. సో మేము వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. సో ఇందాకే బట్టలని వాష్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ ఎంత తీసుకున్నామంటే లక్కీ కొంచెం ఆడుకోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఇంత స్పేస్ ఉంది. సో మంచిగా ఆడుకుంటుంది ఏదన్నా అనేసి తీసుకున్నాము. అండ్ పక్కనే రూమ్ ఉంది, అందులో కూడా బ్యాచిలర్స్ ఉంటారు. సో ఇక్కడ ఈ కార్నర్లో నాకు కావాల్సినవన్నీ బకెట్స్ అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. అండ్ మా రూమ్ ముందు మా హస్బెండ్ బైక్ పెట్టుకున్నారు, తెలుసు కదా ఆల్రెడీ అందరికీ. మాకు ఈకో వ్యాన్ ఉంది అండ్ బైక్ ఉంది. సో లోపలికి ఎంటర్ అవుతే పైన అన్నీ ఇంకా మా బట్టల బ్యాగులన్నీ పెట్టుకున్నాము, బీరువా లేదు కాబట్టి. అండ్ మనకి డోర్కి ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్ మిర్రర్, క్యాలెండరు అండ్ దేవుడి రూమ్ అయితే ఉంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుంటారు మీరు దేవుడిది. సో ఇలా అయితే ఒక 2 సెల్ఫ్స్ ఉంటూ కింద సెల్ఫ్లో అన్ని దేవుడి సామాన్లు, పైన సెల్ఫ్లో దేవుళ్ళు. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇలా కీ హోల్డరు ఇవన్నీ పెట్టుకున్నాను, వాచ్. అండ్ ఇక్కడ ఎదురుగానే ఇంకా మా బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అవి రూమ్ చేంజ్ చేయడానికి కింద పెట్టలేదు, నాకు స్టూలు లేదు. సో నాకు పైన పెట్టడానికి అందదు కాబట్టి ఇంకా కింద పెట్టేశాను. సో ఇక్కడ నాకు కావాల్సిన నెసెసరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను, జ్యువెలరీ కానీ డైలీ వేర్ బట్టలు. నాకు ఒక సెల్ఫ్, లక్కీకి ఒక సెల్ఫ్, వాళ్ళ డాడీకి ఒక సెల్ఫ్. అండ్ కింద సెల్ఫ్లో ఇంకా బెడ్షీట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఇంతే అనమాట. పైన సెల్ఫ్లో ఇంకా నా బుక్స్ అండ్ లక్కీ టాయ్స్ అండ్ కొన్ని క్రాకరీ సెక్షన్ అంతా పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ మూలలు అన్నీ లక్కీ పావులు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాంగర్కి హ్యాండ్ బ్యాగ్స్, కోట్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఎవరైనా ఫ్రిడ్జ్ టూర్ చూడకపోతే చూడండి, చాలా వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రిడ్జ్ టూర్కి. నా స్టోరేజ్ ఐడియా బాగుంది అనేసి. సో ఇంకెవరైనా చూడకపోతే చూడండి, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేరు. అండ్ ఇది కిచెన్ అనమాట. కిచెన్లోకి ఎంటర్ అయ్యాక మనకి ఎదురుగానే వాష్ బేసిన్ ఉంటుంది, దానిపైన ఇంకా నేను గిన్నెల స్టాండ్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ స్పేస్ లేదు, ఆల్రెడీ నెయిల్స్ కొట్టేసి ఉండే అక్కడ. అండ్ సింక్ కింద డస్ట్బిన్ అండ్ లక్కీ చెప్పులు బయట పెట్టాను, నేను లోపల పెడతాను అవి. అండ్ మాకు 2 సిలిండర్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు 2 ఉండే, ఇంకా అలాగే ఉన్నాయి. అండ్ బియ్యం సంచి, వాటరు అలా అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయి ఇంకా మా దాంట్లో. ఇంకా ఇక్కడ ఏమంటారు కౌంటర్ టాప్కి పక్కన ఒక సెల్ఫ్ వస్తే అక్కడ నేను మిక్సీ కిచెన్ టవల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. సో ఇవన్నీ వంట అయిపోయింది కాబట్టి మార్నింగే షూట్ చేస్తున్నాను. గిన్నెలు కడిగేసి వంట చేశాను. అండ్ కౌంటర్ టాప్ పైన ఒక సెల్ఫ్ ఉంటే ఇంకా అందులో డైలీ కావాల్సిన పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ దీనికి ఎక్స్టెండ్ అయిందనమాట, ఎల్ షేప్లో ఎక్స్టెండ్ అవుతే అక్కడ యూటెన్సిల్స్ పెట్టుకున్నాను. ఆ దీపాంతలో ఎందుకు యూజ్ చేశానంటే ఆ గిన్నె చిన్నగా ఉంది కదా, అవన్నీ పడిపోతుంది అనమాట, కరెక్ట్ స్టేబుల్గా ఉండదు. అది నేను ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే లక్కీ రోజు కొంచెం కొంచెం కొరుకొని తినేస్తుంది దాన్ని. అండ్ పైన సెల్ఫ్లో కూడా ఇంకా పెద్ద పెద్ద గ్రాసరీ డబ్బాలు ఉంటాయి కదా అవి, అండ్ ఇంకా రేర్గా యూస్ చేసే గిన్నెలు. అండ్ పైన అయితే ఇంకా అసలు యూజ్ చేయని ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అయితే పెట్టాను అనమాట. మా అమ్మాయి వాళ్ళు నాకు పెళ్ళి అప్పుడే చాలా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టారు. ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని అడగకూడదని మాకు కావాల్సినవన్నీ పెట్టేసింది అనమాట. బాయ్ ఆకాంక్ష. సో ఇక్కడ తమ్ముడు లక్కీని మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే మేము ఈరోజే రూమ్ని వెకేట్ చేసి ఇంకా ఖాళీ చేద్దాం, మొత్తము సామాన్లన్నీ ఇంక కొత్త రూమ్లో పెడదామని అనుకున్నాము. మాకు 2 డేస్ టైం ఉంది కానీ ఇంకా మాకు కుదిరినప్పుడు పెడదాం అనుకొని, ఇంకా లక్కీ ఉంటే కుదరదు కదా, అందుకే దాన్ని పంపించేసాము. అంతే అనమాట. హోమ్ టూర్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్. లైక్